టాలీవుడ్లో ప్రత్యేకమైన కామిక్ టైమింగ్తో దూసుకుపోతున్న యాక్టర్ పమ్మిసాయి గారు ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. సంక్రాంతికి వస్తున్న మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఎలా అనిపిస్తుంది ప్రేక్షకులు ఇస్తున్న రెస్పాన్స్? చాలా ఆనందంగా ఉందండి. మా డైరెక్ట్ గారు చెప్పింది మేము చేసాం, ఆ ఫలితాన్ని మేము అందరం కూడా అనుభవిస్తున్నాం. ఈ సంతోషకరమైన విషయం చెప్పడం నేను చాలా ఆనందపడుతున్నాను. సార్, వెంకటేష్ గారికి ఒక సపరేట్ కామెడీ టైమింగ్ ఉంది. ఆయన నుంచి మీరు ఎలాంటి నేర్చుకున్నారు యాక్టింగ్ పట్ల? వెంకటేష్ గారు ఒక హీరోగానే కాకుండా ఆయన వ్యక్తిగతంగా చాలా ఆయన దగ్గరికి చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాం. వ్యక్తిగతంగా చాలా మంచి గొప్ప సార్ ఆయనతో కూడా పనిచేయడం చాలా అదృష్టం. మాకేనా సలహాలు కానీ, లేదంటే ఒక ప్రొఫెషనల్గా కానీ, పర్సనల్గా కానీ, స్పిరిచువల్గా మెయిన్గా ఆయనతో మేము చాలా విషయాలు షేర్ చేసుకున్నాం. ఆయన మాకు చెప్పడం జరిగింది. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇచ్చిన ధైర్యం, అంతకు మించినటువంటి నమ్మకం మాకు ఇంకా ఉన్నాయి. అది ఆయన చెప్పినటువంటి మంచి విషయాలన్నీ కూడా మేము ఇంకా ఫాలో అవుతాను. అంతే సార్ చెప్పండి. సార్, త్రివిక్రమ్ గారు ఫస్ట్ నుంచి ఆయన ప్రతి సినిమాలో కూడా మిమ్మల్ని క్యాష్ చేస్తూ వస్తున్నారు. సో త్రివిక్రమ్ గారు ఫర్దర్గా చేసే మూవీస్లో మీరు అలాంటి రోల్స్ పోషించబోతున్నారు, కాస్త ఏమన్నా ప్రేక్షకులతో పంచుకుంటారా? అది నాకు తెలియదండి. ఎందుకంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆయన మా గురువు గారైనా, ఆయన మా గురువు గారైనా యాక్చువల్గా. అందుకని ఏంటంటే ఆయన నాకు ఇండస్ట్రీ తీసుకొచ్చింది ఆయన ఓబ్రాజ్ మీద దిద్దింది ఆయన. సో ఏంటంటే ఆయన పిలిచి క్యారెక్టర్ ఇస్తే క్యారెక్టర్ చేయడం తప్ప నాకు వేరే ఇన్ఫర్మేషన్ అయితే నాకు దగ్గర ఏం లేదు. స్పెసిఫిక్గా ఆ మూవీ కావచ్చు, చల్మోహన్ రంగా కావచ్చు, ఆ మూవీస్లో మీ క్యారెక్టర్కి, మీ కామెడీ టైంకి సపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంది. మీకు ఆ విషయం తెలుసా? తెలుసు, ఆయన ఇచ్చింది కదా, తెలుసు కదా నాకు. చల్మోహన్ రంగా సినిమా కృష్ణ చైతన్య గారు చేశారు, అది ఆయన శిష్యుడే ఆయన. సో మన ఆ సినిమా మడుగు త్రివిక్రమ్ గారిదే తెలుసు. స్టారింగ్ అంటే చేయించింది మా చేత ఆయన గారు, మా గురుగారు కదా. దాని తర్వాత మన కృష్ణ చైతన్య గారు చల్మోహన్ రంగా సినిమా ఇచ్చారు. ఇటువంటి మంచి పాత్రలంతా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నా యొక్క స్పెషల్ థ్యాంక్స్. అంతమంది నేను ఏం చెప్పగలుగుతాను, బాగా చేసి వాళ్ళని ఇంకా మెప్పించి మంచి పేరు సంపాదించుకోవాలి. అంతమంది మన డ్యూటీ ఏం కాదుగా. ఫర్దర్గా ఇంకా ఏ హీరోలతో ఎలాంటి పాత్ర పోషించాలి, ఏమైనా డ్రీమ్ క్యారెక్టర్ ఉందా సార్? అలా ఏం లేదు సార్, ఇచ్చిన పాత్ర సరిగ్గా చేస్తే చాలు నాకు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఎలా ఎంజాయ్ చేశారు సార్ పండగ సంక్రాంతి? వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. సో వ్యూయర్స్, చూసారు కదా పమ్మిసాయి గారు ఫిల్మీ బీట్ తెలుగుతో ఎక్స్క్లూజివ్గా పంచుకున్న మాటలు. సంక్రాంతికి వస్తాం సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీక్ కోట, ఫిల్మీ బీట్ తెలుగు, హైదరాబాద్.